ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా నిలుస్తామని నెల్లూరు జనసేన పార్టీ నేతలు వెల్లడించారు. దిత్వా తుఫాను ప్రభావంతో పిడుగుపాటుకు గురై ఉపాధి కోల్పోయిన జనసేన పార్టీ కార్యకర్త వాణి కుమారుడికి మానసిక రోగం కారణంగా అన్ని విధాలుగా లెగ్స్ తీసి పెట్టు. ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వరదల వల్ల భారీ వర్షాల వల్ల నిరుపేదలైనటువంటి మా జన సైనికులకు కొంతమందికి 19వ డివిజన్ వాణి గారికి కుట్టు మిషను కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా 1వ డివిజన్ గౌస్ మొయిద్దీన్ న్యూరాలజీ హెల్త్ బాగాలేని దాని వల్ల అతనికి వీల్ చైర్ ఒకటి జిల్లా ఆఫీస్ తరఫున ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా జనసేన పార్టీ నిరుపేదల పార్టీ, నిరుపేదలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బీజేపీ ఇలా సారథ్యంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ 18 నెలల పాలనలో రోడ్లైతేనేవ్వండి, మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది. అందరికీ కూడా పనిచేయడంలో ముందుంటుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఒక మంచి దినం అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ఆఫీస్ నుండి ఒక మంచి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ రోజు మొన్న జరిగిన భారీ వర్షాలకు మన వీర మహిళ 19వ డివిజన్ వీర మహిళ స్వయం ఉపాధి తన మిషన్స్ పెద్ద పిడుగుపాట్లు, ఉరుములు మెరుపుల వలన పిడుగుపాటుతో ఆ మిషన్ కాలిపోవడం వలన తనకి సమస్య ఎక్కడుంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను గుర్తించి జనసేన పార్టీ ఆఫీస్ లో ఈ రోజు జరిగినటువంటి ఈ మంచి కార్యక్రమము ఒక మహిళకు మంచి జరిగింది. అదే విధంగా న్యూరో ప్రాబ్లం తో ఒక బాబుకి అనారోగ్యంతో ఉండటం వల్ల ఆ సమస్యను గుర్తించి ఆ బిడ్డకి మంచిగా ఒక వీల్ చైర్ ఇవ్వడము, జనసేన పార్టీ తరఫున ఒక మంచి వీల్ చైర్ ఇవ్వడము జరిగింది. ఈ రోజు జనసేన పార్టీకి బాగా కష్టపడి పనిచేసిన, ఎవరు లేని టైంలో కష్టపడి పనిచేసిన సైలాపు వాణి గారికి చిన్న కష్టం వస్తే ఈ జనసేన నాయకులందరూ కూడా తోడుగా నిలబడ్డాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మొన్న జరిగిన వారంలో పిడుగుపాటుకు గురై స్వయం ఉపాధి కింద ఏర్పరచుకున్న ఆమె వ్యాపారం కొద్ది దెబ్బతినింది. ఆర్థిక సాయం కావాలని సంశయంతో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ఆర్థిక సాయం ఏదైతే ఉందో దాన్ని ఏర్పరుస్తామని తెలియపరుస్తూ జనసేన నాయకుల సాయంతో ఆమె మళ్ళా ఆ వ్యాపారాన్ని చేసుకోవడానికి అనుగుణంగా ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అదేవిధంగా సైలాబ్ గతంలో జనసేన పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్త, తన బిడ్డకి కష్టం వచ్చింది, ఆపరేషన్ కాదు హోమియోపతి అదే కేరళలో ఆయుర్వేదిక వైద్యం చేర్చుకుంటే తప్ప నా బిడ్డ బాగుపడే పరిస్థితి అయితే లేదు, నడవలేని పరిస్థితి ఉంది, చేతులతో ఎత్తుకొని ఆ బిడ్డను నేను ముందుకు తీసుకెళ్తున్నానంటే దానికి కూడా మన నాయకులందరూ కూడా స్పందించి వీల్ చైర్ ఏర్పాటు చేయడం, రాబోయే రోజుల్లో ఆ వైద్యానికి ఏదైతే ఉందో దానికి మనందరం తోడుగా నిలబడడం జరుగుతుందని తెలియజేయడం శుభపరిణామం.